హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మార్నింగ్ 7 అవుతుంది. బయలుదేరా ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాయడానికి. బాగుంది అవుట్ఫిట్. ఇప్పుడు వెళ్ళి బస్ ఎగ్జామ్ బాగా రాయాలి కూడా. దండం పెట్టుకోవడానికి కూడా టైం లేదు. దగ్గర 45 మినిట్స్ ట్రావెలింగ్ పట్టిద్దాం అన్నమాట. లేచాం. స్టాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. గైస్, వెల్కమ్ బ్యాక్. వచ్చేసాం సెంటర్కి. ఇది కాలేజ్. వామో, మీకు దూరం నుంచి చూపిస్తా ఒక విషయం. మొత్తం గ్రీనరీ మధ్యలో భలే ఉంది కాలేజ్, కొండల మధ్యలో. అది గైస్ సంగతి. లోపలికి వెళ్దాం పదండి. అందులో అక్కడ కూర్చోవాలి ఎన్పిటిఎల్. ఎంపీటీఎల్ 8 రిపోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. చివరి లాస్ట్కి వెళ్ళిపోవాలి. వాష్రూమ్స్ ప్రస్తుతానికి అక్కడ కూర్చొని వాష్రూమ్ క్యాంటీన్ అన్ని అక్కడ ఉంది. వాష్రూమ్ ఇక్కడ ఎదురు. సరేనా? కాలేజీకి వెళ్ళి మాత్రం సైడ్ మాత్రం బాగుంది కాలేజ్ చూడడానికి. అమ్మాయి డేర్ చేస్తున్నా అందరి ముందు బ్లాగు. కాలేజ్ లోపలికి వెళ్ళకూడదు అన్నారు. వచ్చాక ఆల్రెడీ నాకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పడ్డప్పుడు వచ్చాను ఇక్కడికి ఆల్రెడీ. ఇది కాలేజ్. వెళ్ళి ఎగ్జామ్ బాగా రాసొద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మయా ఫుల్ చౌండ్లు పట్టేసినాయి. అమ్మో, సీన్ సితార్ అయిపోయింది. ఎండ మామూలు లేదు. ఎండ అమ్మో, వీడియో చేసేటప్పుడు ఆగుమా. విషయం ఏంటంటే 500 ఇచ్చి పంపించారు. మరి చెప్పాలి, నీ సంగతి కూడా చెప్పాలి. నీ సంగతి కూడా చెప్తే అర్థమైద్ది. మార్నింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నానా, టైము అప్రాక్సిమేట్లీ 6 దాటిపోయింది. 6:30 అయింది. నేను 7:30 కల్లా ఉండాలేమో అని చెప్పేసి 7 కల్లా బస్ ఎక్కాలి అని చెప్పేసి ఎమ్మనే రెడీ అయిపోయాను. బ్లాగ్ కూడా సరిగ్గా చేయాల. దాని తర్వాత మార్నింగ్ బస్ ఎక్కాను, రెడీ అయిపోయాను. మా మమ్మీ 500 ఇచ్చి పంపించారు. 500 పొద్దున్న పాల బయటికి 40 అయిపోయినాయి. అప్పుడు ఎంత ఉంటాయి? 460 ఉంటాయి అంతేనా? 460 ఉంటాయి. 460 ఉంటే 30 రూపీస్ వచ్చేసేమో బస్ ఛార్జ్కి అయింది. అక్కడ ఎంత ఉండే అప్పుడు? ఈ 40 మళ్ళీ ఒక 30, 70 అంటే 430 ఉంటాయి అన్నమాట. 430 ఉంటే 430లో ఏం చేశాను, 20 వచ్చేసి లోపల బ్యాగ్ పెట్టడానికి ఇచ్చాను మా ఫ్రెండ్కి. అంటే మన ఫోన్ కూడా వాడి బ్యాగ్లో పెట్టాడు. అంటే ఏదైనా మనం ఫోన్ పెట్టాలన్న 20, బ్యాగ్ పెట్టాలన్న 20. అదేదో బ్యాగ్లో ఫోన్ పెట్టేసాం అనుకో, పని అయిపోద్ది కదా అని చెప్పేసి వాడి దగ్గర చేంజ్ లేదంటే నేను ఇచ్చేసాను. దాని తర్వాత అప్పుడు 410 ఉంటాయి. 410 ఆ 10 ఉన్నాయి. ఆ 10 తీసి పక్కన పెట్టండి. 400 ఉంటాయి కదా. ఆ 400 200 వచ్చేసి ఫోన్పేలో ఇచ్చుకున్నాను. రేపు మూవీకి వెళ్ళాలి కాబట్టి. ఇంకా 200 వచ్చేసి ఇంట్లో ఇచ్చాను. దానికి మా మమ్మీ ఏంటంటే రాగానే 200 ఇచ్చేసరికి ఏంటంటే నేనేమన్నాను, ఛార్జెస్కే 300 అయిపోయినాయి అని చెప్పాను. దానికి మా మమ్మీ కొద్దిగా అరుస్తున్నారనమాట. ఎగ్జామ్ అంటారా, వెళ్ళంగానే 10 నిమిషాలకే అనుకున్నారు కదా అందరూ. దాని తర్వాత అసలు ఎగ్జాము 9కి స్టార్ట్. అక్కడ ఉండిద్ది ఇంకో 10 మినిట్స్ ఆగి రావచ్చు అని చెప్పేసి. అయినా కానీ అంటే 9కి అంటే ఎగ్జాక్ట్గా 9కి స్టార్ట్. 9 అంటే 8:50కి మనం సైన్అప్ అవ్వచ్చు. సైన్అప్ అయిన తర్వాత 8:50కి సైన్అప్ అయిపోయిన తర్వాత ఇంకో 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చింది. ఆ 10 మినిట్స్ గ్యాప్లో దగ్గర 50 మెంబర్స్ కంటే పైన వచ్చారు. అక్క లాస్ట్ 1 మినిట్ ఉండేది కదా 10 మినిట్స్కి. అంటే సైన్అప్ అయిపోయిన తర్వాత రెడీ టు స్టార్ట్ ది ఎగ్జామ్ అని ఉండిద్ది అనుకుంటా. ఏమన్నా నేను ఒక్కగానే ఇంకా 10 మినిట్స్ ఉండేది గ్యాప్. ఫస్ట్ ఒక వెయిట్ డ్యూరేషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేయొచ్చు. అలా కాదు కదా, ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటామా దగ్గర ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు టైమర్ ఉండిద్ది దగ్గర 40 మినిట్స్. 8 to 9 మధ్యలో. 8:50 అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ముందుకు ప్రాసెస్ చేయొచ్చు. మన పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ 10 మినిట్స్ ఉండేది చదవడానికి. ఆ 10 మినిట్స్ దగ్గర 50 మంది వచ్చారు. అసలు వామ్మో, అసలు నేను 50 నుంచి 100 మంది, 100 నుంచి 150 మెంబర్స్ వరకునే వచ్చారు గైస్. సరే అది వచ్చారు, లాస్ట్ 1 మినిట్లో కూడా వచ్చారు. ఆ 10 మినిట్స్ డ్యూరేషన్లో ఇన్స్ట్రక్షన్ చదువుకుంటాం కదా మేము. ఆ 1 మినిట్ డ్యూరేషన్లో కూడా వచ్చారు. సరే 9కి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటే 9:10 ఒకళ్ళు వచ్చారు, 9:20కి 9:30కి కూడా వచ్చారు. ఎగ్జామ్ 10:30 11 అయిపోయింది. అక్కడ ఆల్రెడీ ఉంది ఎగ్జామ్ 3 hours డ్యూరేషన్. అంటే 180 మినిట్స్. 180 మినిట్స్లో 120 మినిట్స్ దగ్గరికి ఎగ్జామ్ అయిపోవచ్చింది.
120 minutes దగ్గర వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు. అది కాక చెమట్లు కాదు మాది, చెమట్లు కాదు మాది, పానకం వడపప్పు కలుపుకొని తిన్నాం. మొహం ఇప్పుడే కడుక్కొని వచ్చా గైస్. ఈ ఎండ మామూలు లేదు. మా ఫ్రెండ్తో వచ్చా బండి మీద. హాయ్ గైస్. రికార్డ్ చేస్తున్నప్పుడల్లా ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చేసింది నా ఫేస్లో, ఎందుకో తెలియదు, ఎందుకో తెలియదు, ఒక తెలియని హ్యాపీనెస్ వచ్చేసింది. ఇప్పుడు దాకా రికార్డ్ చేసింది రికార్డ్ అవ్వలేదు గైస్. ఎంత బాధ వేస్తుందంటే, చాలా బాగా మాట్లాడాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఏం జరిగింది అంటే, ఎన్పిటిఎల్ ఎగ్జామ్కి వెళ్ళేసి వచ్చాను కదా. ఎన్పిటిఎల్ ఎగ్జామ్లో ఏం జరిగింది అంటే, మా ఫ్రెండ్కి కూడా అక్కడే పడింది సెంటర్. అయితే అబ్బాయి వచ్చాడు, ఎగ్జామ్ రాస్తుంటే తన పక్కన అమ్మాయి పడింది అనమాట. ఆ అమ్మాయి ఏంటి, తనను అబ్జర్వ్ చేసింది, ఏంటి అబ్బాయి ఏం రాయట్లేదు ఏంటి అని చెప్పేసి. అంటే మా ఫ్రెండ్ అంతే కూర్చున్నాడు, చాలా టఫ్ వచ్చింది పేపర్, అంతే ఐడియల్గా కూర్చున్నాడు అంట. ఆ అమ్మాయి ఏంటి దగ్గర 30 సమ్స్ వీడికి చేసి ఆన్సర్స్ చెప్పిందంట. మనకు అలాంటి వాళ్ళు పక్కన ఎవరు పడలేదన్నమాట. అందరూ ఎవరు పడ్డారు, నా పక్కన పడ్డ అబ్బాయికి నా కోర్సు సేమ్ కాదు, ఇంకా మనం కూడా ఏం చేయలేకపోయాం. అలాంటి వాళ్ళు మనకు పడరు, అవ్వదు. సరే ఆయన బయటకు వచ్చేసి మా ఫ్రెండ్ బండి వేసుకొస్తే ఇంక బండి మీద వెళ్ళాం అనమాట. ఇంటికి వచ్చేసాం, బండి మీద ఇంటికి వచ్చేసాం. సెంటర్ నుంచి 9కి ఎగ్జామ్ స్టార్ట్ అయినా 9:10, 9:20 కూడా వస్తూనే ఉన్నారు ఎగ్జామ్కి రాయడానికి, ఎన్పిటిఎల్ ఎగ్జామ్. దాని తర్వాత మధ్యాహ్నం వచ్చి ఇప్పుడే మైకిల్ జాక్సన్ మూవీకి టికెట్స్ బుక్ చేశాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. నేను బయోపిక్స్ చూసింది లాస్ట్ మహానటి అనుకుంటా. మహానటి తర్వాత ఇంకా చూడలేదు బయోపిక్స్ ఒకళ్ళ గురించి. అది కూడా మహానటి. మా డాడీ ఏంటంటే అప్పుడు మా తాతయ్యని కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి తీసుకెళ్ళారు. మా డాడీ ఏంటంటే మీ తాతయ్యని కూడా తీసుకెళ్ళరా అని చెప్పి తీసుకెళ్ళమన్నారు. తాతయ్యకి ఏంటంటే తెలియట్లేదు, ఎందుకంటే మహానటి సావిత్రి గారు అని అంటే ఫేస్ అనేది గుర్తుండిద్ది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఫేస్ గుర్తుండదు, ఎందుకంటే మారిపోయింది కదా చాలా ఫేసు. పర్టికులర్గా అలా ఉండరు ఇప్పుడు చేసే అప్పుడు మహానటిలో నటించేవాళ్ళు. సావిత్రి గారు ఒరిజినల్ ఫేస్ ఒకటి, ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, కీర్తి సురేష్ గారు. అందువల్ల మా దాదికి ఏం అర్థం కాలేదు. అదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మైకిల్ జాక్సన్ మూవీ టికెట్ బుక్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆ మాల్లోనే మనకి గేమ్ ఆడుకోవడానికి ఉంది అనమాట, సబ్స్క్రిప్షను. అది కూడా రేపు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గైస్, నాకు బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి అనిపిస్తుంది అంటే, ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నప్పుడు చూస్తారు 10 మంది, 1 or 2 minutes గమనిస్తారు, ఓకే అబ్బాయి అని గమనిస్తారు. దాని తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు నేను కూడా ఒకరిని గమనించిన తర్వాత వాళ్ళ లైఫ్ పట్టుకొని కూర్చోను. మన లైఫ్ మనం ఆలోచించుకోవాలి కదా, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయాలి అనేది. పర్టికులర్గా ఇప్పుడు బ్లాగ్ కంటెంట్ ఉంది, నేను ఏంటని ఆలోచిస్తూ కూర్చుంటా. వాళ్ళు ఏంటి ఇలా చూసారా ఎంతసేపు అని చెప్పి అంత పర్టికులర్గా ఆలోచించను. వాళ్ళు కూడా మన గురించి ఎక్కువ ఆలోచించారు, ఎందుకంటే ఎవరి లైఫ్ బిజీలో వాళ్ళు ఉంటారు. నా మైండ్కి అది నేను ఇంజెక్ట్ చేసుకుంటున్నాను, ఇలా కాదురా నువ్వు ఇలా బ్లాగ్ చేయాలి అని చెప్పేసి. ఈ లైఫ్లో మీరు కూడా గ్రో అవ్వాలని ఆశిస్తూ ఇట్లు మీ యశ్వంత్ బాయ్.